సూదిలో దారం ఎక్కి ఇచ్చండి బాబు. సూదిలో దారమే దూర్చలేకపోయారు మీరు, ఇంకా పెళ్ళైనాక కాపురం ఎలా చేస్తారు బాబు? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రాధా. కానీ ఆ జీవన్ కాలేజీలో నన్ను కళ్ళతో తినేసేలా చూస్తున్నాడు గోపి. అయినా నీలో ఏ రూపం చూసి ఆయన నిన్ను ఇష్టపడ్డాడు? ఆకారంతో పని లేదు, నాకు ఆహారంతోనే పని అన్నాడు. జీవన్ చాలా కొరువులో ఉన్నాడు. పక్కనున్నాగా అటు. హలో ఒరే బేకో, ఉదర్ క్యా డిచ్కో డిచ్కో కర్రా రే, ఇద్దరు క్యా కర్రా? సార్ పెళ్లి కాకముందే ఇంత ఉండే, పెళ్లి అయిపోతే ఇంత మూట హోగయా. ఇంత ఇంత అని చెప్పకే, చూచలు ఏరే అనుకుంటారే. మామ వీడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు రా. రే ఏదో ఒకటి తట్టేరా. మీరు కాలర్ టోన్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పాట వినండి. లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాడతా. ఈ పాట కావాలంటే ఒకటి నొక్కండి. ఓరి అమ్మ, అది నొక్కు ఇది నొక్కు కాదురా, రెండు తీసుకపోతే నా పిల్లం నొక్కుతుంది నాకు. అమ్మా నీకేమొచ్చా చేయమ్మా. హలో డాడీ, ఇక్కడ ఒక మేడం ఏమో గుమ్మడికాయ లెక్కుంది, ఒకడేమో తాడి చెట్టు అంటున్నాడు. వాళ్ళు నన్నేదో చేస్తామంటున్నారు. సూపర్ సూపర్, నా 200 కోట్ల సినిమాల హీరోయిన్ నువ్వే. ఒక పాట పాడి చూపి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, తోటకెళ్ళింది, పండు తెచ్చింది, నీకిచ్చింది. అంగన్వాడిలో ఉండాల్సింది ఎక్కడికి వచ్చింది మేడం. నేను ఈరోజు ఇక్కడికి యాంకర్ అవుదామని వచ్చాను. ఏం కారం? యాంకర్ మేడం. యాంకరమ్మా యాంకరమ్మా. మేడం యాంకర్ అంటే అదిగో ఆమె లాగా ఉండాలి మేడం. 18 years మేడం నాకు. నువ్వే అట్లా అంటే మా స్టిల్ 20 years నాకు. మరి నేను ఎట్లా అనాలి? నేను చేయను మేడం. మన ఇంట్లో ఖాళీగా ఉంటానే కదా నీ బాధ, అందుకోసం ఈరోజు ప్రోగ్రామ్కి వెళ్తున్నా. ఏం ప్రోగ్రాము? కుక్కలు పట్టే ప్రోగ్రామా? అయినా మీ జాతిని ఎవరు పడతారులే. అందుకేనా మీ జాతిని పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నా? ఎవరయ్య అమ్మాయి? నీకు కాబోయే పాడాలమ్మా. నీ గురించి ఎన్నెన్నో కలలు అంటే నువ్వు చేసే పనులు ఇవ్వ. నేనే ఒక ఇది పెంచుతా, నా సపోర్ట్ చేయి. అమ్మగారు నీకు ఇలాంటి అమ్మాయి ఇక్కడ దొరకదండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే ఒప్పుకుంటా, గానీ నీకు వంట వచ్చా? ఏమొచ్చండి? పప్పు. ఎలా చెప్తావు చెప్పు. గన్నేరు పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. ఖతం, బాయ్ బాయ్.